మాజీ మంత్రి హరిరామ జోగయ్య జీవిత చరిత్ర పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ విపక్ష పార్టీ అనే తేడా లేకుండా ఆయన పేల్చిన బాంబులు చర్చనీయాంశమయ్యాయి. ఈ పుస్తకాన్ని అవకాశంగా తీసుకున్న పార్టీలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. నా రాజకీయ ప్రస్థానం పుస్తకంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన వంగవీటి మోహన్ రంగా హత్య ఎపిసోడ్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని, ఆయన ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. పుస్తకంలోని 71, 72, 73 పేజీల్లో కాపునాడు కలతల పేరుతో ప్రస్తావించారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే దండు శివరామరాజు ఈ వ్యవహారాన్ని తనకు ముందే చెప్పారన్నారు. వంగవీటిని మట్టుబెట్టేందుకు ప్లాన్ చేయగా ఎన్టీఆర్ వ్యతిరేకించిన చంద్రబాబు, ఉపేంద్రలు హత్యకు కుట్ర పన్నారన్నారు. ఇటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత జగన్ కు సంబంధించిన విషయాలను పుస్తకంలో ప్రస్తావించారు. జగన్ తండ్రి అవినీతికి వారసుడని, డబ్బున్న వారికే ఎన్నికల్లో టికెట్ ఇచ్చారన్నారు. అలాగే వైఎస్ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందన్నారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి పైన కామెంట్స్ చేశారు. అత్యాశ, రాజకీయ అపరిపక్వత వల్లే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విజయవంతం కాలేకపోయిందని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే టీడీపీ, బీజేపీలు విజయం సాధించాయని చెప్పారు. ఇటు చేగొండి పుస్తకంలోని అంశాలు ఏపీలోని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. చంద్రబాబుకి హత్య రాజకీయాలు చేయడం మామూలేనని ప్రతిపక్షం, విపక్షాలది అనవసర రాద్ధాంతమని అధికార పక్షం మండిపడుతోంది. ఆ రోజు మీరు ఏం చేశారు, వారం రోజుల ముందు నాకు తెలుసు అని చెప్పన్నారు. ఈజ్ ఇట్ నాట్ క్రైమ్ ఆన్ హిస్ పార్ట్? ఒక మనిషిని చంపేస్తా అని చెప్పి తెలిసిన తర్వాత ఆ రోజు ఆయన శాసనసభ్యుడికి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు. ఎందుకు ఆయన కాపాడలేకుండా పోయారు? ఈ తప్పని ఎందుకు నాయకులకు చెప్పలేకుండా పోయారు? ఊరికే అవాస్తవాలు రాసి ఏదో ఆయన రూలింగ్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేసుకుంటున్నాడు, మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే ఆయన మీద బురజాలా అని చెప్పే మాట తప్ప ఇది ఇంకోటి మాత్రం కానే కాదు. నేతల విమర్శలతో ఈ పుస్తకంపై పొలిటికల్ హీట్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.